మన బ్రతుకుల్లో కూడా అవిశ్వాసం ఉంటే ఇలాగే నష్టపోతాం. దేవుని వాక్యాన్ని నమ్మకపోతే, దేవుని వాక్యాన్ని మనం విశ్వసించకపోతే, నేను మరణించి 3వ రోజున తిరిగి లెగుస్తాను అని చెప్పాడు ఆయన ఆ కార్యం జరగకముందే ముందే చెప్పాడు. నేను తిరిగి లెగుస్తాను, పాపుల చేతికి అప్పగించబడతాను, వాళ్ళు నన్ను సిలివేస్తారు, నేను మరణిస్తాను, 3వ రోజున తిరిగి నేను లెగుస్తాను అని శిష్యులందరినీ కేకేసి ముందే చెప్పాడు ఆయన. ఆ మాటలు వారు గుర్తుపెట్టేసుకోవాలి, ఆ మాటలు వారు నమ్మాలి. కానీ నమ్మలేకపోయారు. మనలో చాలామంది అవిశ్వాసులుగా ఉంటారు. దేవుని మాటలు నమ్మరు, కన్నులు సరిగా తెరవబడరు, సరిగా నమ్మరు, నష్టపోతూ వస్తారు. నడక సరిగా రాదు వాళ్ళకి, నష్టపోతూ వస్తారన్నమాట. తర్వాత ఎప్పుడో బుద్ధి వచ్చి వస్తే ఇలా చాలా టైము వెళ్ళిపోతుంది. ఎప్పుడో వస్తుంది బుద్ధి, ఈలోగా నష్టపోతారు అంతే. అలా నష్టపోకూడదు. సహవాసంతో కలిసి నమ్మకంగా నడవాలి. ముందే సరైన విశ్వాసం అనుకుంటే ఈ